నమస్తే, నా పేరు అనిత ముదిరాజ్. నేను ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిని. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దాడులను చూస్తుంటే చాలా ఏడుపు వస్తుంది, దుఃఖం వస్తుంది. అసలు నేను ఒక్కటే అడగదలుచుకున్నా అన్న, మీ ప్రభుత్వాన్ని నేను ఒక్కటే అడగదలుచుకున్నా అన్న, ఒక బీసీ బిడ్డగా. అన్న, ఈ రాష్ట్రంలో మనం అగ్రవర్ణాల పైన దాడి జరుగుతుంటే చూస్తున్నామా అన్న? చూస్తలేం. ఓన్లీ దళితుల పైన, బీసీల పైననే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారం చెలాయిస్తుండు. దాడులు జరుగుతుంటే కూడా ఎందుకు జరుగుతున్నాయి వీళ్ళ పైన అని ఒక్క ప్రశ్నిస్తలేడు. మనతో చర్చలు జరపడికి వస్తలేడు. ఏం చేయనీకున్నా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అని మేము అడుగుతున్నాం. మేము మా ఓట్లతోని నువ్వు గెలవలేదా రేవంత్ రెడ్డి అని కూడా మేము అడుగుతున్నాం. మా ఓట్లతోని అధికారంలోకి వస్తావు. ఈ రోజు మా చిన్న బిడ్డ, 2 నెలల బిడ్డ చనిపోతే కూడా నువ్వు మాట్లాడవా దీనిపైన అని మేము అడుగుతున్నాం. ఈ రోజు బీసీలం అందరం మేము ఐక్యంగా ఉన్నాం. అవసరమైతే నిన్ను సీఎం కుర్చీలకు నుండి కూడా తప్పించడానికి సిద్ధంగా ఉన్నావు. నువ్వు ఇమ్మీడియట్ గా వచ్చి ఈ బిడ్డకు న్యాయం చేయాలి. అక్కడ ఏ అయితే సర్పంచ్ ఉందో ఆయన నా సీటు కూడా ఖాళీ చేయాలని నేను కోరుతున్నా. రేవంత్ రెడ్డి దీనిపైన నువ్వు వచ్చి మాట్లాడాలి, మాకు న్యాయం చేయాలి.